హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం రూమ్మేట్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ గైస్. నాకు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మేము చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీకి వెళ్తే హీరోయిన్కి మామ్, డాడ్ ఇంకా బ్రదర్ అయితే ఉంటారు గైస్. తన ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. స్కూల్ డేస్లో కూడా తనతో ఎవరు ఫ్రెండ్షిప్ అయితే చేయరు గైస్. అందరూ అవాయిడ్ చేస్తుంటారు తనతో ఎవరు ఫ్రెండ్షిప్ అయితే చేయరు. అయితే స్కూల్ అయితే అయిపోతుంటుంది, కాలేజ్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె అయితే పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారుతుంది. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అవుతారు గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఎనిమిస్గా మారారా, మారితే దేనివల్ల మారారు, మరి వాళ్ళ లైఫ్లో జరిగింది ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటని త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్ది స్కూల్ డేస్ది లైఫ్ చూపిస్తారు. అక్కడ తను సఫర్ అయ్యే, అంటే ఫ్రెండ్స్ లేకుండా తను సఫర్ అయ్యేది అదంతా చూపిస్తారు మనకి. ఎప్పుడైతే వన్స్ తను కాలేజ్కి వెళ్తుందో, తన ఫ్రెండ్ ఎప్పుడైతే మీట్ అవుతుందో, వాళ్ళ రూమ్మేట్స్కి ఎప్పుడు మారుతారో, అక్కడి నుంచి మూవీ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ బాండింగ్ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ చాలా బాగా తీసుకెళ్ళారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ సూపర్గా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ చాలా బోర్ ఫీల్ అవుతాం కదా, చాలా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది, డ్రాగ్ అయినట్టు ఫీల్ అయితే వస్తుంది. చాలా బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి సెకండ్ హాఫ్లో. కొన్ని పోర్షన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి, అవి బాగానే అనిపిస్తాయి. మెయిన్లీ ఎండింగ్ నాకైతే అస్సలు నచ్చలేదు గైస్, అస్సలు ఇంప్రెస్ కాలేదు ఎండింగ్ తోటి. కాస్త బాగా రాయాల్సింది ఎండింగ్ అయితే అస్సలు డిసప్పాయింట్ గైస్. ఎండింగ్ కాస్త బాగుండేది. ఎండింగ్ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు, అస్సలు ఇంప్రెస్ కాలేదు ఎండింగ్ తోటి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా డ్రాగ్ అయినట్టు ఫీల్ వస్తుంది, బోర్ అయితే ఫీల్ అవుతాం గైస్. కొద్దిగా ల్యాగ్ అయినట్టు స్లో బేస్గా వెళ్తుంటుంది మూవీ. ఎండింగ్ అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎండింగ్ కాస్త బాగుండేది. పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా చేశారు గైస్. ఆ బెస్ట్ ఫ్రెండ్స్గా వాళ్ళిద్దరు మాత్రం సూపర్గా చేశారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి చాలా బాగా అనిపిస్తాయి. హీరోయిన్కి పేరెంట్స్గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా అనిపించారు, సూపర్గా చేశారు. మూవీ మాత్రం డీసెంట్ వాచ్ గైస్. వాచ్ చేయడం ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అంత బ్యాడ్ అయితే లేదు మూవీ, డీసెంట్ వాచ్ అయితే చేయొచ్చు, వన్ టైం వాచ్ఫుల్ మూవీ. అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. ఫస్ట్ హాఫ్ మెయిన్లీ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్కి వచ్చేది కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. ఎండింగ్ అయితే నాకు నచ్చలేదు గైస్, ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎండింగ్ కాస్త బాగుండాల్సింది. డీసెంట్ వాచ్ గైస్, నేనైతే రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి, వన్ టైం వాచ్ఫుల్. అంత బ్యాడ్ ఏం లేదు మూవీ, వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఓటీటీ కాబట్టి ట్రై చేయండి గైస్. ఓకే, రూమ్మేట్స్ మూవీకి నేచర్ 5కి 3 గైస్. నాకైతే డీసెంట్ వాచ్ అంతా అనిపించింది గైస్. ఓకే, రూమ్మేట్స్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.